ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొత్తంగా మనం ఇప్పుడు వరంగల్ ఎన్మాముల మార్కెట్లో ఉన్నాం. మరికొద్ది సేపట్లో ఈ వరంగల్ ఎన్మాముల మార్కెట్లో వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తంగా వరంగల్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేరువేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఒక గోదాంలో మొత్తంగా ఏర్పాట్లు చేశారు. లోపల భారీ ఎత్తున కూడా భద్రతా ఏర్పాట్లు, అలాగే ఒక నియోజకవర్గానికి మరో నియోజకవర్గానికి మధ్య ఒక కంచెను కూడా ఏర్పాటు చేశారు. ఈ రకంగా పటిష్ట బందోబస్తు మధ్య ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం అంటే ఈ గోదాంలో ఉన్న ఈవీఎంలో ఉన్న ప్రాంతం అంతా కూడా కేంద్ర బలగాలు మొత్తంగా పర్యవేక్షిస్తున్నాయి. అలాగే దాదాపుగా లెక్కింపు కేంద్రానికి సుమారుగా 2 కిలోమీటర్ల వైపు కూడా ఆంక్షలు విధించారు. మొత్తం 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. పకడ్బందీ చర్యలతో లెక్కింపును మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అయితే వరంగల్ లోక్సభకు ఉప ఎన్నికకు 126 పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు అనంతరం ఈవీఎంలను లెక్కింపు చేయనున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గానికి 80 మంది సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా సుమారుగా 600 మంది ఈ లెక్కింపు ప్రక్రియలో పాల్పంచుకోనున్నారు. మొత్తం పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి 3 ఉన్నత అధికారులు ఇక్కడ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వాకటి కర్ణ, అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉండి మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన తలెత్తకుండా ఉండేందుకు ఎన్మాముల చుట్టుపక్కల మొత్తం ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాల్లో మొత్తంగా ఈసారి 69.19% మాత్రమే ఓట్లు నమోదు కావడం జరిగింది. మొత్తంగా ఈ నెల 21న జరిగిన మొత్తం పోలింగ్లో కేవలం 10,44,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లు 15 లక్షల పైచిలకు మంది ఉండగా 7% ఈసారి పోలింగ్ తగ్గింది. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ ఈ వరంగల్ ఎంపీ స్థానానికి దాదాపుగా 76% పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి సుమారుగా 2 లక్షల మేర ఓట్లు తగ్గినట్టుగా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ ప్రక్రియలో మొత్తంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఎక్కువ అంటే అధిక స్థాయిలో రౌండ్లు ఉన్నాయి. 22 రౌండ్లు భూపాలపల్లిలో ఉన్నాయి. దీంతో పాటు స్టేషన్ ఘన్పూర్లో 19, పాలకుర్తిలో 19, అలాగే పరకాల నియోజకవర్గంలో 16 రౌండ్లుగా లెక్కించనున్నారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలో 17, 16 రౌండ్లుగా లెక్కించనున్నారు. వర్ధనపేటలో 18 రౌండ్లుగా ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఈ రకంగా మొత్తంగా నియోజకవర్గాల వారీగా మొత్తంగా పకడ్బందీ చర్యలతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. అయితే పోలింగ్ బూతుల ఆధారంగా ఈ రౌండ్లను నిర్ణయించారు. దీన్ని బట్టి భూపాలపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 22 రౌండ్లు ఉండడం వల్ల ఇదే అత్యధికంగా కనిపిస్తుంది. మొత్తం వరంగల్ లోక్సభ పరిధిలో 1778 పోలింగ్ బూత్లు ఉండగా వీటిని నియోజకవర్గాలుగా విభజించి దాని ప్రకారం ఈ మొత్తం రౌండ్లను మొత్తంగా విభజించారు. మొత్తంగా చూసుకుంటే కనుక అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఈసారి 15,09,671 మంది ఓటర్లు ఉండగా దీంట్లో కేవలం 10,35,656 మంది మాత్రమే ఓట్లు వినియోగించుకున్నారు. ఈ రకంగా ఈసారి తక్కువ శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. వీటిని లెక్కించేందుకు మాత్రం మొత్తంగా పకడ్బందీ ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. తొలుత 8:30 ప్రాంతంలో ఒక రౌండ్కు సంబంధించిన ఫలితాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అధికారులు మొత్తంగా ఆంక్షలు విధించడంతో మీడియాను కూడా బయటే అంటే కౌంటింగ్ కేంద్రానికి వెలుపలే ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లోన కేవలం నియోజకవర్గానికి 10 పార్టీల వారీగా కౌంటింగ్ ఏజెంట్లను లోనికి అనుమతిస్తున్నారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గంలో 80 మంది సిబ్బంది కూడా లోన ఉంటున్నారు. రాజకీయ పార్టీల నుంచి 15 మందికి ఏజెంట్లను లోన అనుమతిస్తున్నారు. వీరితో పాటు అభ్యర్థులు కూడా ఈ కేంద్రాల్లో అనుమతిని ఇస్తున్నారు. ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే కనుక ఒక ప్రశాంత వాతావరణంలో ఏ రకంగానైతే ఎన్నికల ప్రక్రియ పూర్తి
పూర్తయిందో అదే రీతిలో ఇక్కడ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లే వ్యక్తి ఎవరు అనేది మాత్రం మొత్తంగా తేలనుంది. ఓట్ల రూపంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటో అనే ఫలితం కూడా ఈ మధ్యాహ్నం 2 గంటల లోపు స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది. 2 లోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కానుంది. మొత్తంగా ఇది బ్యాలెట్ పేపర్ల బదులు ఈసారి ఈవీఎంలు ఉపయోగించుకోవడం వల్ల ఇది ప్రక్రియ కూడా త్వరగా పూర్తి అవుతుందని అధికారులు కూడా చెప్తున్నారు. ఒక్కో రౌండ్కు సుమారుగా 10 నిమిషాల పాటు సమయం పట్టొచ్చని నిన్ననే జిల్లా కలెక్టర్ కూడా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే దాదాపుగా ప్రక్రియ మొదలైన 2-3 గంటల్లోపే ఒక స్పష్టమైన గెలుపుకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం మనకు అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులందరూ ఇక్కడే ఉండి మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 8 గంటలకు ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.